రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాను తక్షణమే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని తెలంగాణ మాల సంఘాల జేఏసీ డిమాండ్ చేసింది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జేఏసీ చైర్మన్ జి చెన్నయ్య, నేతలు చెరుకు రామచందర్, మందల భాస్కర్, బూర్గుల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. దేశ పౌరులందరికీ గుండెల్లో చిరకాలంగా నిలిచిపోయే వ్యక్తి అంబేద్కర్ను విమర్శించడం అంటే దేశ పౌరులందరికీ విమర్శించినట్టు అని అన్నారు. దీనికి బాధ్యత వహిస్తూ అమిత్ షా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. స్పందించకపోతే ఈ నెల 6న రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించడంతో పాటు బీజేపీ ప్రధాన కార్యాలయాల దగ్గర భారీ నిరసన కార్యక్రమాన్ని చేపడతామని హెచ్చరించారు నేతలు. అంటారు అంబేద్కర్ను అనే బదులు రాముని అంటే ముక్తి కలుగుతుందా? నీవు ప్రమాణ స్వీకారం చేసింది ఎవరు రాసిన రాజ్యాంగంలా? మోడీ గారు కూడా అన్నారు అంబేద్కర్ పుణ్యాన్ని నేను ప్రైమ్ మినిస్టర్ అయినని. అదన్నా గుర్తించుకోవాలి. మా దళితులవి, ఎస్సీ బీసీ మైనార్టీల మనోభావాలు దెబ్బతీసినకే నీవు మాట్లాడుకోమంటే నీ మంత్రి పదవికి వెళ్ళి మేము బైకాట్ చేస్తున్నాం, లేకపోతే పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తాం. నువ్వు వెనక్కి తీసుకోవాలి. ఈ మాట వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పిన దగ్గర మేము ఉద్యమాలు చేస్తామని కూడా మేము మాట్లాడుతున్నాం. అందు గురించనే అన్ని జిల్లాలలో, అన్ని మండలాలలో ఎక్కడ బీజేపీ ఆఫీస్ ఉంటే అక్కడ ముట్టడి చేయాలి. మేము అవసరమైతే ఇంకా కూడా సెలో ఢిల్లీలో కూడా చేస్తామని కూడా మనం చేస్తున్నాం. అమిత్ షా గారు ఏదైతే మాట్లాడాడో దాదాపుగా వారం 10 రోజులు అవుతున్నప్పటికీ కూడా దేశవ్యాప్తంగా అవమానకరంగా మాట్లాడినటువంటి అమిత్ షాని బర్తరఫ్ చేయాలని, ఆయనను మంత్రి పదవి నుంచి తొలగించాలనేటువంటి డిమాండ్ తోటి దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతూ ఉంటే ఇంతవరకు కూడా ఆయన పైన చర్యలు తీసుకోకపోవడాన్ని తీవ్రంగా ఖండిస్తూ భారతీయ జనతా పార్టీ 20 కోట్లున్నటువంటి దళితులకి యుద్ధ ప్రాతిపదికన క్షమాపణ చెప్పాలని ఈ యొక్క జేఏసీ డిమాండ్ చేస్తూ ఉంది.